ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ సర్వే పనులు స్పీడ్ అందుకున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే 40 కిలోమీటర్ల మార్గాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నారు. 15,000 ఎకరాల్లో రాబోతున్న స్మార్ట్ ఫ్యూచర్ సిటీకి ఈ గ్రీన్ కారిడార్ అదనపు హంగులు అద్దుతోందని మెట్రో రైల్ ఎండీ అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 నిమిషాల్లో జర్నీ పూర్తవుతుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేగంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక రూపొందించే పనిలో పడింది హైదరాబాద్ మెట్రో రైలు. దాదాపు 15,000 ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలు ప్రముఖ పాత్ర పోషించనుంది. ఈ గ్రీన్ కారిడార్ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్ పేటలో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. దీన్ని డిపిఆర్ కోసం జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించారు. అవసరమైన సూచనలు చేశారు. కొంగరకలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్డు లేకపోవడం వల్ల కాలినడకన కొండలు గుట్టలు దాటుకుని గ్రౌండ్ రియాలిటీని పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 నిమిషాల్లో జర్నీ పూర్తవుతుంది. ఈ కారిడార్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై కొత్తగా ఏర్పాటు చేయబోయే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా నిర్మిస్తారు. మన్సాన్పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగాక పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుంది. సర్కారు సూచనలకు అనుగుణంగా బహదూర్గూడలో ఉన్న దాదాపు 1000 నుంచి 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేలా బహదూర్గూడ, పెద్ద గోల్కొండల్లో 2 మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయబోతున్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిరాల ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మార్గంగా తక్కువ ఎత్తులో నిర్మిస్తున్నారు.